నమస్తే, దిస్ ఇస్ శౌర్య. సింగర్ కమ్ యాంకర్ మంగ్లీకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఇప్పటి వరకును దీని మీద అన్ని రకాల ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. అలాగే బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. ఓవరాల్ గా దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది గత 20 రోజుల నుంచి దాదాపుగా. సో ఇప్పుడు మంగ్లీ ఏ ఛానల్స్ అయితే ఆవిడకి సంబంధించిన ప్రొజెక్షన్ ఎక్కువ ఇచ్చినాయో, సో ఎవరెవరు ఇచ్చారో వీటన్నింటి మీద కూడా దాదాపు 100 ఛానల్స్ కి సంబంధించి కేసులు పెడుతున్నారు అనే వార్త అయితే ప్రస్తుతానికి వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవము, ఒకవేళ అలా జరిగితే పర్యవసానాలు ఎలా ఉంటాయి, మీడియా ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. సార్, అదే ఇప్పటి వరకు యాక్చువల్ గా వెయిట్ చేసింది నేనైతే దానికోసమే, ఇంకా అదొక్కటే రాలేదేంటి అని. ఎందుకంటే వీళ్ళందరికీ కామన్ గా అలవాటు మీడియేటర్ ఎవరైతే ఉంటారో మీడియేటర్ ని మధ్యలో పెడదామని చూస్తూ ఉంటారు. ఏమనుకోవచ్చు సార్, అంటే ఎన్ని కేసులు? అంటే మంగ్లీ డే 1 నుంచి కూడా బాధితుల తరపున నిలబడుతున్న వాళ్ళ మీద ఆమె పోరాటం చేస్తుంది. రీసెంట్ గా కూడా ఆమె ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో నేను నిర్దోషిని, నాకు ఏ సంబంధం లేదు, నన్ను కావాలనే కొంతమంది వ్యక్తులు శక్తులు నాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, నేను బాధితుల తరపున నిలబడతానని చెప్పింది. ఇప్పటి వరకు ఆమె ఏ బాధితులను కలిసినట్టు గాని బాధితుల తరపున ఆమె ఓపెన్ గా మాట్లాడినట్టు గాని ఎక్కడ ఒక న్యూస్ గాని ఏమీ లేదు. మాటి మాటికి నేను బాధితుల తరపున ఉంటానంటుంది కానీ బాధితుల్ని ఎక్కడ కలవట్లేదు, బాధితులతో మాట్లాడట్లేదు. ఏమన్నంటే ఆ మధ్య మీడియాతో నాకు చాలా షోలు ఉన్నాయి, నేను అవన్నీ వదులుకొని దీనికి రావాలా అని మాట్లాడింది. నేను కూడా వదులుకొని రమ్మనలేదు, నువ్వు నీ పాటు నువ్వు వ్యాపారమో లేకపోతే షోలో ఏవో చేసుకో. కానీ దీంట్లో బాధితుల తరపున నిలబడే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, సజ్జనాన్ని కలవడానికి, డీజీపీని కలవడానికి మాత్రం టైం ఉంటుంది. బాధితుల తరపున నిలబడడానికి టైం ఉండట్లేదంటే అందరికీ ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. రోజు రోజుకి ఆమె కొంతమందిని ఆర్గనైజ్ చేసి తనకు సపోర్ట్ గా కూడా కొన్ని సంఘాలని దించింది. కానీ వాళ్ళ వాయిస్ పెద్దగా ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే మీడియా వాళ్ళ వాయిస్ కూడా ప్లేస్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మన ఛానల్ మనం కూడా పోయి ఇంటర్వ్యూలు చేసాం, ఏది మంగ్లీ సపోర్టర్స్ ని కూడా ఇంటర్వ్యూ చేసాం. అంటే మీడియాకి ఏమో ప్రత్యేకంగా మంగ్లీ పట్ల వ్యతిరేకత ఎందుకుంటది, ఉండే అవకాశం లేదు. ఏదో 1-2 ఛానల్కి ఏమన్నా ఆమెకి వాళ్ళు ఇంటర్వ్యూ లేకపోవడం అట్లాంటివి ఏమన్నా ఉంటే ఉండొచ్చు తప్ప బ్రాడ్ గా మీడియా అంతా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది జనరల్ గా జరగదు. సో కానీ ఈమె మీడియా మీద ఇప్పుడు పోరాటం మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆమె మీడియా మీదే మాట్లాడుతుంది, నన్ను అనవసరంగా బదనాం చేస్తున్నారని. మీడియా బాధితుల వాయిస్ ని, బాధితుల తరపున నిలబడుతున్న వాయిస్ ని వినిపిస్తుంది. వాళ్ళు తీసుకొస్తున్న సాక్ష్యాల్ని మీడియా ముందుకు తీసుకొస్తుంది. నిజానికి మీడియా లేకపోతే అసలు దీంట్లో ఇప్పటికీ కనీసం కేసులు అయ్యేవి కాదు, తెలిసేది కాదు. బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎంత మోసం జరిగిందని తెలిసేది కాదు. ఎప్పుడు కూడా క్లియర్ గా మీడియా బాధితులు ఇచ్చిన సాక్ష్యాలని, బాధితుల వాయిస్ ని తీసుకొచ్చింది. కాబట్టి నిజానికి నెలకి 10-20 జరుగుతుంటాయి ఇలాంటి స్కామ్లు. కానీ ఈ స్కామ్ ను బయటకు రావడానికి ప్రధానంగా మీడియానే కారణం. మీడియా ఏదో దేశ సేవ చేస్తుందని కాదు, మీడియాకి ప్రధానంగా ఇవాళ ఉన్న మీడియాకి వీస్ ఇంపార్టెంట్. వీస్ ఏది వస్తే దాన్ని కవర్ చేస్తుంది. అలాగే దీంట్లో ప్రజలకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీడియా కూడా ఇంట్రెస్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది ప్రజలు చూడడం మానేస్తారో మీడియా కూడా ఆపేస్తుంది. ఇక్కడ మీడియా కూడా ఏమి సోషల్ రెవల్యూషన్ ఇంకోటి చేయదు. మీడియా కూడా దాని ముందు లైవ్లీహుడ్ చూసుకుంటది, దాని తర్వాతనే అవసరమైనప్పుడు చేస్తుంది. సో ఈ చాలా మందికి ఈ రోలు తెలియకుండా మీడియా ప్రజెంట్ మోడల్ ఆఫ్ ద మీడియా ఏంటి, ఈ మీడియా ఎలా పనిచేస్తుంది, ఇది తెలియకుండా మీడియా మీద పడి ఏడుస్తుంటారు. సో మీడియా ఎందుకు ఎక్కువగా ఈ అమ్మాయి వీడియోలు చేస్తుందంటే జనం ఎక్కువగా చూస్తున్నారు. జనం ఎందుకు చూస్తున్నారు, ఇది క్యూరియాసిటీ లేకెత్తిస్తున్నారు, జనం నమ్ముతున్నారు కూడా. కామెంట్లు అన్ని చూస్తే మంగ్లీ రోల్ ఉందనేది 90% జనం నమ్ముతున్నారు. నిజానికి మంగ్లీ రోల్ ఉందా, ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సార్, అందరూ మాట్లాడుతున్నారు. అలా ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ఆస్తులు, ఈ అమ్మాయి వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. బయటకు వచ్చేసరికి ఈ అమ్మాయి మామూలుగా పాడితే ఎంత వస్తుంది, మహా అంటే 1 lakh కంటే ఎక్కువ రాదు. సరే ఒకవేళ రాయల్టీలు గీల్టీలు వచ్చినా 1-2 కోట్లు వస్తాయి. అట్లా కాకుండా ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంతంత సర్కిల్ ఎక్కడి నుంచి వచ్చింది, మినిస్టర్లు అంటున్నారు, ఎమ్మెల్యేలు అంటున్నారు, కర్ణాటక అంటున్నారు, ముంబై అంటున్నారు, దుబాయ్ అంటున్నారు. ఇంత నెట్వర్క్ ఎట్లా సాధ్యమైంది అంటే దీంట్లో ఏదో జరిగింది అన్నది జనాల్లోకి వెళ్ళిపోయింది. అది
అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఎప్పుడైనా లీగల్ గా ఇట్లాంటి కేసుల్లో లీగల్ గా పెద్దగా తేలవు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఏవి కూడా ఆధారాలు లేకుండా చూసుకున్నారు. ఆధారాలు అంటే వీళ్ళకి డబ్బు రిసీవ్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి, కానీ ఆ డబ్బు రికవర్ చేసి మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే ఆ డబ్బులు వీళ్ళ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేరుతో ఆస్తులో ఇంకోటో ఉండాలి. ఉంటే రేపు అటాచ్ చేస్తాయి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు. కానీ వాళ్ళు తెలివిగా బినామీ పేర్లతో ఎక్కడ పెట్టేసుకొని దాని మీద సరైన ఇన్వెస్టిగేషన్ జరగకపోతే మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కేసులు, ఫ్రాడ్ కేసులే ఏమీ తేలవు. ఈడీ కేసుల్లోనే 2% కూడా కన్విక్షన్ రేట్ లేదు. ఓల్డ్ ఇండియా వైజ్ గానే పెద్ద పెద్దవే మల్టీ క్రోర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు ఏమైందండి, అంతకుముందు చంద్రబాబు మీద పెట్టిన కేసులు ఏమైంది, జగన్ మీద 12 ఏళ్లుగా జగన్ క్విట్ ప్రోకో ఏమైంది, 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు ఆయన. జనాలు ప్రత్యక్షంగా చూస్తున్నారు, చూసి అందరికి తెలిసినవే. ఇక్కడ మన రేవంత్ రెడ్డి వీళ్ళు, చంద్రబాబు వీళ్ళు పేర్లు వచ్చిన 50 లక్షల కేసు ఏమైంది, 5 కోట్లు ఇస్తామని ఓటుకున్న కేసు. సో ఇలాగ పెద్ద పెద్ద కేసులే ఏమీ తేలవు, ఇలాంటివి తేలవు. కానీ బయటికి బాగా వీటి వల్ల ప్రచారం జరిగితే కొత్తగా బాధితులు మోసపోకుండా ఉంటారు. కనీసం అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల జరిగే మంచి ఏంటంటే ఫైనల్ గా ఈ కేసులో బాధితులకు కూడా కొంతమందికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రెజర్ పెరిగింది కాబట్టి ఆల్రెడీ సెటిల్మెంట్లు కూడా మొదలైనాయి. కొంతమందికి డబ్బులు ఇస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. మొన్న మంగ్లీని సపోర్ట్ చేస్తున్న అతనే ఒక అతను చెప్తున్నాడు, బాలాజీ నాయక్ అక్కడ 4-5 రోజుల నుంచి బాధితులను పిలిచి డబ్బులు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. అట్లీస్ట్ బాధితుల్లో యాక్టివ్ గా ఉండి పోరాడే వాళ్ళకన్నా డబ్బులు వెళ్తున్నాయి. సో ఇదంతా కూడా మీడియా వల్లనే సాధ్యమైంది. మీడియా లేకపోతే అసలు బాధితులకు వాయిసే ఉండేది కాదు. అట్లాగే సుబ్బారావు లాంటి వాళ్ళు, హేమకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు గట్టిగా దీన్ని పోరాటం చేశారు. నిజానికి సుబ్బారావు గట్టిగా పోరాటం చేయకపోతే కూడా ఈ స్థాయికి వచ్చేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఆమె ఫస్ట్ సుబ్బారావు మీద, హేమకాంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మీడియా మీద పడినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే మీడియాని ఆపడం కష్టంగా ఉంది. ఎన్ని చెప్పినా ఆమె వాయిస్ వేస్తున్నారు, ఆమె చెప్పిన వీడియోలు అవుతున్నారు, కానీ జనం ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఇవి ఎక్కువ పోతున్నాయి, కనబడుతున్నాయి. విజిబిలిటీ మంగ్లీ కూడా ఇన్వాల్వ్ అయింది అనేది రోజు రోజుకి వస్తుంది. ముందు ముఖ్యంగా కొత్తగా ఎంటర్ అయ్యి ఈ కేసులకు ఎంటర్ అయిన సంపత్ నాయక్ కావచ్చు, ప్రత్యూష రాథోడ్ కావచ్చు, అశోక్ రాథోడ్ కావచ్చు, వినోద్ నాయక్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే బాధితుల్ని తీసుకొచ్చి వాళ్ళు సాక్ష్యాలను కూడా ప్రవేశపెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కొంత ఎడ్యుకేటెడ్, నాలెడ్జ్ ఉంది, అట్లాగే ఆర్గనైజ్డ్ గా వాళ్ళు పనిచేస్తున్న అలవాటు ఉంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళ స్టైల్ డిఫరెంట్ గా ఉంది. వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు నిన్న కూడా సంపత్ నాయక్ కర్ణాటకలో ఒక మంత్రి కొడుకు ఆడియో బయటికి తీసుకొచ్చారు, ఈమెతో మాట్లాడుతున్నవి అట్లాంటివి. అట్లాగే ఈమె పేరుతో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు దానివల్ల ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పడానికి లేటెస్ట్ గా రమావత్ రమేష్ అతనైతే మధు వాళ్ళ ఆఫీసులో ఇక్కడ మన మల్లెపల్లిలో ఆఫీసులో పనిచేశాడు. తనే స్వయంగా ఈ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్కి పెద్ద పెద్ద బ్యాగుల నుండా, ట్రావెల్ సూట్ కేసుల నిండా డబ్బులు ఇచ్చానని తనే చెప్తున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే మంగ్లీకి రోలు ఉందన్న అభిప్రాయం జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది. కానీ మంగ్లీ లేటెస్ట్ గా ఇష్యూ చేసిన ప్రకటనలో కూడా ఎక్కడా కూడా తన పేరు ఉపయోగించుకుని వసూలు చేసిన వాళ్ళ పేర్లు కానీ, మధు పేరు కానీ, భరత్ చౌహాన్ కానీ, శైలజ చౌహాన్ కానీ, బాలాజీ నాయక్ కానీ, శివ చౌహాన్ వీళ్ళ పేర్లే లేవు. అంటే తన పోరాటం అంతా కూడా ఎవరి మీద ఉందంటే బాధితుల తరపున నిలబడిన సుబ్బారావు వాళ్ళ మీద, మీడియా మీద మాత్రమే ఉంది తప్ప తన పేరు ఉపయోగించుకొని మోసం చేసిన మధు నాయక్ వాళ్ళ మీద పోరాటం ఆమె ఇటు మీడియాలో పోరాటం లేదు, ప్రెస్ నోట్లో లేదు, ఇటు కంప్లైంట్ లో కూడా లేదు. అంటే క్లియర్ గా ఆమె బాధితుల వైపు నిలబడట్లేదు. బాధితులకు వ్యతిరేకంగా ఉన్న ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ వైపే ఆమె నిలబడుతుంది. ఎందుకు అన్న ప్రశ్నకి ఇప్పటి వరకు ఆన్సర్ లేదు. అందరూ కూడా అడుగుతున్నది అదే. నువ్వు ఇన్వాల్వ్ అయినావు అని మేము డైరెక్ట్ గా చెప్పట్లేదు, కానీ నీ పేరు ఉపయోగించుకొని మీ తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యాడు, నీ పేరు ఉపయోగించుకొని మధు వీళ్ళందరూ చేశారు, నువ్వు కూడా దీంట్లో ఇండైరెక్ట్ గా వెళ్ళావు, వాళ్ళతో కలిసావు, వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి వెళ్ళావు, వాళ్ళ ఆఫీస్కి 2 సార్లు వెళ్ళావు, వాళ్ళతో ఫోటోలు దిగావు, నీ ప్రైవేట్ కాన్సర్ట్లకి వాళ్ళు వచ్చారు, నీ బర్త్డే పార్టీ, ప్రైవేట్ బర్త్డే పార్టీకి మధు ఎలా వచ్చాడు? వితౌట్ ఇన్విటేషన్ అతను పోయే ఛాన్స్లే కదా. మధు పోయాడు, అభిషేక్ ఇద్దరు పోయారు కదా.
సో ఇవన్నీ ఆమె మీద ఒక అపనమ్మకాన్ని, సందేహాల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు దానికి సమాధానం ఇవ్వకుండా మీడియాకి నోటీసులు ఇవ్వడం అనేది మొదలు పెడితే మాత్రం అది ఇంకా మంగ్లీకి చుట్టుకుంటది. ఎందుకంటే మీడియా కూడా ఇప్పటి వరకు పర్సనల్ గా తీసుకోలేదు, ఇప్పుడు పర్సనల్ గా తీసుకుంటే మీడియాలో కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇంకా కేసును కూడా స్ట్రాంగ్ గా అవడానికి ఇదవుతుంది. ఇదైతే సిబిఐ కూడా రంగంలో దిగి, ఈ కనీసం ఈడీ అయితే రంగంలో దిగింది. ఇంత పెద్ద మొత్తం ఉన్నప్పుడు ఈడీ ఇంట్రెస్ట్ ఉంటది. సో ఈడీ దిగిందంటే మాత్రం అప్పుడు మంగ్లీ ఆస్తులు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ రైట్ థ్యాంక్ యూ.